హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీబీ తెలుగు ట్రేడర్. అందరూ వెయిట్ చేస్తున్న ఎస్బీఐ ఫండ్ మేనేజ్మెంట్ ఐపీఓ ఫైనలీ ఈ రోజు లిస్ట్ అయింది మార్కెట్ లోని. ఐపీఓ ఇష్యూ ప్రైస్ అయితే 574 ఉండేది, బట్ ఈ రోజు ఓపెన్ అయింది 613.30, అంటే జస్ట్ 7% ప్రీమియం తోనే ఓపెన్ అయింది. ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా తక్కువగా ఓపెన్ అయింది. ఇంట్రాడే లోని ఈ స్టాక్ 624.80 వెళ్ళిన తర్వాత ఈ స్టాక్ లోని ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. ఫైనల్ గా 609.75 దగ్గర క్లోజ్ అయింది, అంటే లిస్టింగ్ ప్రైస్ కంట 0.58% తక్కువగా క్లోజ్ అయింది. ఇది చూసి చాలా మంది డౌట్ లో ఉన్నారు, లిస్టింగ్ లోనే ఇంత సెల్లింగ్ ప్రెషర్ ఉంటే ఫ్యూచర్ లో ఏమవుతుందని. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఎంకే గ్లోబల్ ఈ స్టాక్ మీద ఇమీడియట్ గా కవరేజ్ స్టార్ట్ చేసి బై రేటింగ్ ఇచ్చింది. వాళ్ళు 750 రూపీస్ టార్గెట్ ఇచ్చారు, అంటే ఐపీఓ ప్రైస్ కన్నా 31% అప్ సైడ్ పొటెన్షియల్ ఉందని చెప్తున్నారు. మరి ఎందుకు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్? ఫస్ట్ రీజన్, ఎస్బీఐ బ్రాండ్ పవర్. లక్షల మందికి ఎస్బీఐ అకౌంట్, కానీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కస్టమర్స్ అయితే జస్ట్ 55 lakhs. అంటే ఎగ్జిస్టింగ్ ఎస్బీఐ క్లయింట్స్ కి మ్యూచువల్ ఫండ్ లోకి కన్వర్ట్ చేసేది చాలా పెద్ద ఆపర్చునిటీ అని చెప్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే, కంపెనీ ఫ్యూచర్ లోని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇలాంటి హై ఇన్వెస్ట్మెంట్ ఉన్న ప్రొడక్ట్స్ మీద కూడా ఫోకస్ పెడుతుందని చెప్పారు. థర్డ్ రీజన్ ఏంటంటే, కంపెనీ సైజ్ పెరిగితే ఆపరేషనల్ కాస్ట్ ప్రపోర్షనల్ గా పెరగవు. దీనివల్ల ఆపరేటింగ్ లీవరేజ్ బెనిఫిట్ వస్తుంది. అందుకే ఫైనాన్షియల్ 26 to 29 వరకు అరౌండ్ 17% ఎబిటా క్యాగర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ కొన్ని రిస్క్ కూడా ఉన్నాయి, లైక్ మ్యూచువల్ ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేసిన, ఎస్బీఐ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లోని మార్కెట్ షేర్ తగ్గి, స్టాక్ మార్కెట్ లాంగ్ టైం వరకు వీక్ గా ఉంటే, లేదా సెబీ రెగ్యులేషన్స్ ఏమైనా చేంజెస్ ఉన్నా, ఇలాంటివి స్టాక్ మీద ఇంపాక్ట్ పడుతుంది. బాటమ్ లైన్ ఏంటంటే, లిస్టింగ్ డే లోనే ఇంత లో ప్రీమియం లోని ఓపెన్ అవడం ఇన్వెస్టర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హై డిసప్పాయింట్మెంట్ అయితే ఫేస్ చేసి ఉంటారు. అండ్ అలాగే మనకి ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపించింది. సో ఈ మిక్స్ రియాక్షన్, ఇన్వెస్టర్స్ అయితే ఫైనల్ గా డిసప్పాయింట్ అయితే అయ్యారు. బట్ నథింగ్ టు వరీ, బికాస్ మనకి లాంగ్ టర్మ్ గ్రోత్ అయితే మనకి స్టాక్ లో కనిపిస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ అయితే కాదు. మీరు కనుక హోల్డ్ చేసినా బై చేసినా ఇది మీ రిస్క్ అనాలిసిస్ ఆర్ రిస్క్ ప్రొఫైల్ చెక్ చేసుకుని మీరు స్టెప్ అహెడ్ తీసుకొని ఇలాంటి స్టాక్ మార్కెట్ న్యూస్ గురించి నా ఛానల్ కి ఫాలో చేయండి, నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం మంచి కలుద్దాం అండి. బాయ్, చెక్కే.